Yeah. Am I visible and audible? Yeah. Thank you. Yeah. So today's topic is about cold, cold cough, ఇలా ఇవన్నీ. సో హౌ టు డీల్ దెమ్ చెప్పాలంటే ఇది కామన్ ప్రాబ్లం. ఇంట్లో ప్రతి ఒక్కరికి రెగ్యులర్ గా ఎప్పుడు కోల్డ్ కాఫ్ అనేది రొటీన్ ప్రాబ్లం. అందరికి మోస్ట్ ఆఫ్ దమ్ ఇంట్లో పిల్లలు కావచ్చు, మనకు కావచ్చు. అండ్ ప్రాబ్లం చిన్నదే కానీ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. కోల్డ్ కాఫ్ రాగానే కొద్ది డల్ అయిపోతాం, ఏ పని చేయలేము. వి ఫీల్ వెరీ లేజీ, వి ఫీల్ లైక్ స్లీపింగ్. సో ఇలాంటి ప్రాబ్లం మనం ఎలా డీల్ చేయొచ్చు అంటే, వై డు వి గెట్ కోల్డ్? కోల్డ్ ఎందుకు వస్తుంది? వస్తే బాడీలో ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఫ్యూచర్ రాకుండా అంటే ఏం చేయాలి? ఓకే. అండ్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? కోల్డ్ వచ్చిన న్యాచురల్ రెమెడీస్ తో వితౌట్ మెడికేషన్ ఎలా బయటకు రావాలనేది మనము ఇవాళ తెలుసుకుందాం. ఓకే. సో సాధ్యమైనంతవరకు ఐ ట్రై టు keep the topic very simple and short. Okay. And we'll see that I'll try to cover the topic which is related to science and practical గా మనం ఎలా ఫాలో అవ్వగలుగుతాం అని కూడా మనం చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ గా వెళ్ళాలి. ఫస్ట్ ఏంటంటే అసలు వై డు వి గెట్ కోల్డ్? అసలు కోల్డ్ ఎందుకు వస్తుంది? రీజన్ ఏంటి? ఓకే. సో మెయిన్ ఏంటంటే ద కామన్ గా కోల్డ్ ఈస్ కాజ్ డ్యూ టు ఫ్యూ వైరసెస్. దాంట్లో ద మోస్ట్ కామన్ వైరస్ ఇస్ రెనో వైరస్ అని గాల్లో ఎప్పుడు ఉంటుంది, డస్ట్ వల్ల వాటి వల్ల తిరుగుతూ ఉంటుంది. సో అది మనకి పాస్ అయింది, మన బాడీలోకి పాస్ అయిందంటే వి ఇమీడియట్లీ గెట్ కోల్డ్. ఓకే. ఎలా పాస్ అవుతుంది? సింపుల్. ఎవరికో పక్కన కోల్డ్ ఉంటుంది, వాళ్ళ పక్కన మనం కూర్చుంటాము, లేక అడ్మిట్ చేయండి. సో మనం పక్కన కూర్చుంటాము, ఈజీగా మనకి పాస్ అయిపోతుంది. ఓకే. పక్కన మనం ఇవాళ రేపు మనం చూస్తుంటాం, పక్కన మనం అందరితో మాట్లాడుతుంటాం, ఎవరో స్నీజ్ చేస్తారు, తుమ్ముతారు, దగ్గుతారు, వాళ్ళు ఏం కర్చీఫ్ పెట్టుకోరు, చేయడం పెట్టుకోరు. ఆబ్వియస్లీ ఆ ఎయిర్ పార్టికల్స్ వచ్చి మనకి పాస్ అయిపోతాయి. మనం ఎదురుగా ఉంటాం, వాళ్ళు ఎక్కడ తుమ్ముతారు. సింపుల్ లాజిక్. గాలి ఇలా ఫ్లో అవుతుంది అనుకున్నాం, గాలి ఇలా ఫ్లో అవుతుంది, వాళ్ళు అక్కడ తుమ్మారు, ఆటోమేటిక్ గా ఆ పార్టికల్స్ వస్తే మనం తీసుకుంటాం. సో అట్లీస్ట్ దగ్గిన వాళ్ళు, తుమ్మిన వాళ్ళనే జాగ్రత్త పడాలి, అయితే మనం పక్కన ఉంటే మనమనే జాగ్రత్త పడాలి. ఏమంటే వాళ్ళు తుమ్మినప్పుడు కొద్దిగా వీ హ్యావ్ టు టేక్ కేర్. సో అది ఈజీగా పాస్ అయిపోతుంది. కోల్డ్ ఉన్న ప్రాబ్లమే అది. ఈజీగా ఇట్ విల్ పాస్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉంటాం. మన ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా వీక్ గా, స్ట్రెస్డ్ గా ఉందనుకోండి, ఈజీగా అటాక్ అవుతుంది. నాకు ఇమ్యూనిటీ బాగుంది, నేను స్ట్రాంగ్ ఉన్నాను అనుకోండి, దేర్ ఆర్ లెస్ ప్రాబిలిటీస్ ఆఫ్ గెటింగ్ దట్ వైరస్ ఇన్ టు మై బాడీ. ఆర్ వైరస్ వచ్చినా బాడీ ఫైట్స్ విత్. సో మన ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఓకే. ఎలా పెంచుకోవాలి ఇమ్యూనిటీ? ఈటింగ్ ప్రాపర్ ఫుడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కోల్డ్ రావడానికి కారణం కూడా కొన్ని ఫుడ్స్, ఎస్పెషల్లీ మన షుగరీ ఫుడ్స్ ఉంటాయి కదా, షుగరీ ఫుడ్స్ ఆర్ ప్రోన్ ఫర్ గెటింగ్ కోల్డ్. అవి స్వీట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు. మోస్ట్లీ స్వీట్ డ్రింక్స్ ఉంటాయి కదా, అవి కోల్డ్ రావడానికి చాలా మోర్ పాసిబిలిటీ. పిల్లలకి కోల్డ్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వస్తున్నట్టు అర్థం ఏంటంటే, మనం చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్, బిస్కెట్స్ ఏవో ఇస్తుంటాం, షుగరీ థింగ్స్. అవి ఏంటంటే ఈజీగా కోల్డ్ అట్రాక్ట్ చేస్తాయి. అండ్ దెర్ ఆర్ ఫ్యూ ఫుడ్స్ వేర్ యూ షుడ్ నాట్ ఈట్ ఇన్ ద నైట్. కర్డ్ కావచ్చు, కొన్ని ఫ్రూట్స్ కావచ్చు, మనం నైట్ టైం తినకూడదు. కర్డ్, ఫ్రూట్స్ ఇలాంటివి నైట్ టైం తినొచ్చు, మధ్యాహ్నం తినొచ్చు, కానీ నైట్ టైం తింటాం మనం. సో అవి కూడా కోల్డ్ వచ్చేట్టుగా చేయొచ్చు. అండ్ ఈవెన్ వీ ఆల్సో హ్యావ్ వెదర్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు మామూలుగా రోజు వేడిగా ఉంది, ఒకేసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ టెంపరేచర్ డౌన్ అయిపోయింది, చాలా కూల్ అయిపోయింది. అప్పుడు కూడా మనకి ఏంటంటే కోల్డ్ ప్రోన్ ఆ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే. సరే ఇదంతా ఏంటి, ఎలా వస్తుంది? సరే వచ్చింది, బాగానే ఉంది, కోల్డ్ వచ్చింది. వాట్ డస్ ఇట్ హ్యాపన్ ఇన్ ద బాడీ? అది కూడా మనకు తెలియాలి. తెలిస్తేనే మనం జాగ్రత్త తీసుకోగలుగుతాం. సరే మనకి బాడీలో ఏం జరుగుతుంది మనకి ఎందుకు అంటే, లేదు, ఆ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తేనే వీ కెన్ టేక్ కేర్ ఇన్ దట్ వే. సో ఈ కోల్డ్ వైరస్ ఏదైతే ఉందో, వన్స్ ఇట్ ఎంటర్స్ అవర్ బాడీ, ఓకే, అది ఎంటర్ అయ్యేది ఓన్లీ బై నోస్ ఆర్ మౌత్. అందుకే మాస్క్ అనేది మన కరోనాలో ఒక మంచి గిఫ్ట్ వచ్చింది ఏంటంటే మాస్క్. ఓకే. మాస్క్ సరిగ్గా పెట్టుకున్నాం అంటే ఇట్స్ ఎ గిఫ్ట్ ఫర్ అస్. అంటే వీ కెన్ ఫాలో ఇట్ రెగ్యులర్లీ. మాస్క్ పెట్టుకున్నాం అంటే సగం ప్రాబ్లమ్స్ పోగొట్టుకోవచ్చు. ఓకే. కరోనా తర్వాత చాలా మందికి ఒక 2, 3 మంత్స్ వరకు ఎటువంటి ఇబ్బందులు, ఏ హెల్త్ ఇష్యూస్ లేవంట. ఎక్సెప్ట్ కరోనా, వేరే హెల్త్ ఇష్యూస్ చాలా బాగున్నారు. ఎందుకంటే ఏంటి, మోస్ట్ ఆఫ్ దమ్ వేరింగ్ మాస్క్ అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ వర్ ఇన్ దేర్ హోమ్స్. ఓకే. సో అప్పుడు పాస్ కట్టడానికి అన్నిటికి ఏం ఛాన్స్ లేదు. సో ఈ వైరస్ అనేది కంపల్సరీ పాస్ త్రూ ఫ్రమ్ అవర్ నోస్ ఆర్ నేసల్ ప్యాసేజెస్
టు ద మౌత్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వీ హ్యావ్ సమ్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే అర్థం ఏంటి? వీ హ్యావ్ సమ్ యాంటీబాడీస్ ఇన్సైడ్ అస్. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తుంటే ఈ వైరస్ తో ఫైట్ చేస్తాయి. దే ఆర్ లైక్ మిలిటరీ, లైక్ వీ హ్యావ్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీకి మిలిటరీ పీపుల్ ఎలా ఉంటారు, బార్డర్ లో సెక్యూరిటీగా ఎలా ఉంటారో, మన బాడీలో యాంటీబాడీస్ కూడా మిలిటరీ పీపుల్ లాగా సెక్యూర్ గా ఉంటారు. బాడీలో వైరస్ రాగానే దే స్టార్ట్ ఫైటింగ్. ఓకే. సో మన మిలిటరీ పీపుల్ ఎంత ఎక్కువ ఉంటే మన పవర్ అంత ఎక్కువ ఉన్నట్టు. సో మనం ఆ మిలిటరీ పీపుల్ ఎక్కువ పెంచుకోవాలి. అంటే మన ఇమ్యూనిటీ బాడీలో ఎక్కువ ఉండాలి. అంటే యాంటీబాడీస్ ఎక్కువ ఉండాలి. అప్పుడు మనకు వచ్చిన వైరస్ మనం ఈజీగా ఫైట్ చేయగలుగుతాం. ఆ వైరస్ ని బయటకు పంపగలుగుతాం. సో కొన్ని కొన్ని ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే, ఒక పర్సన్ మన చుట్టూ ఉన్నారు. తనకి కోల్డ్ ఉంది. ఆ తన నుంచి మనకి పాస్ అవుతది కదా! దాంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక్కరికే పాస్ అవుతుంది. అందరికి పాస్ కాదు. ఎందుకు అంటే ఆ ఒక్కరికి పాస్ అయిన వాళ్ళకి యాంటీబాడీస్ తక్కువ ఉన్నాయి. అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంది. మిగతా వాళ్ళకి పాస్ కావాలంటే ఏంటి? వాళ్ళ యాంటీబాడీస్ పాస్ అయింది కానీ వాళ్ళకి యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ వైరస్‌ని వాళ్ళు ఫైట్ చేసి బయటికి రాగలిగారు. సో ఇమ్యూనిటీ ఇప్పుడు పెంచుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే తర్వాత ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. అందుకే మనకేంటంటే సమ్‌టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనకి నేసల్ ప్యాసేజ్ బ్లాక్ అవుతుంది. బ్లాక్ అవటం అంటే ఏంటంటే లోపల ఇన్‌ఫ్లేమ్ అవుతుంది. అంటే ఇట్ విల్ ట్రై టు మేక్ ద ప్యాసేజ్ వెరీ స్మాల్. సో దట్ ఇంకేమైనా నెక్స్ట్ వైరస్ వస్తే కూడా రాకుండా ఉండడానికి ఆపేస్తుంది. ఆపిన తర్వాత ఈ ఫైటింగ్ ప్రాసెస్‌లో మనం అప్పుడప్పుడు చూస్తాం కదా! మనం ఇంట్లో దొంగలు పడ్డారు, లేదా ఎక్కడైనా మనం ఎవరైనా ఫారెస్ట్‌లో యానిమల్స్ మన వెంట పడుతున్నాయనుకోండి, మనం ఏం చేస్తాము? ఒక నెట్ ఏస్తాం. ఒక వలేస్తాం. వలేసి పట్టుకొని వలలో ఏసి తీసి బయట పడేస్తాం. అంతే కదా! ఒక యానిమల్ ఉంది మనకి అటాక్ చేస్తుందనుకోండి, ఆ వల పన్నుతాం, వలేసి పంపిస్తాం. కొన్ని కొన్ని చోట్ల దొంగలు కూడా మనం పట్టుకోవాలంటే ఒక వలేస్తాం, వలేసి పట్టుకుంటాం కదా! సో మన బాడీ ఏం చేస్తుందంటే ఈ వైరస్ లోపలికొస్తే ఒక వలేస్తుంది. వల ఏంటంటే దట్స్ కాల్డ్ మ్యూకస్. మ్యూకస్ అనేది ఒక వల, ఒక నెట్ లాగా అన్నమాట. సో ఈ వైరస్ అటు ఇటు వెళ్ళకుండా ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ ఎ స్టిక్కీ సబ్స్టెన్స్ ఇన్ అవర్ నోస్. ఇట్ క్రియేట్స్ ఎ స్టిక్కీ సబ్స్టెన్స్ ఇన్ అవర్ నోస్. అదేం చేస్తుందంటే ఈ వైరస్‌ని అటాక్ చేసి చుట్టేస్తుంది. చుట్టేసి ఏం చేస్తుందంటే ఇట్ స్టార్ట్స్ కమింగ్ ఔట్ ఆఫ్ ద నోస్. అదే రన్నింగ్ నోస్ అంటాం మనం. నాకు ముక్కు గారిపోతుంది, నాకు రన్నింగ్ నోస్ వస్తుందంటే అర్థం ఏంటి? వైరస్ ఇస్ కమింగ్ ఔట్. వైరస్ ఏం చేస్తుందంటే దాన్ని ఒక మ్యూకస్ లేయర్‌లో క్రియేట్ చేసుకొని ఇట్ ఈస్ థ్రోయింగ్ ఔట్. సో మనం ఏం చేస్తామంటే తప్పు, ముక్కు కారుతున్నప్పుడు ఇంకా కారుతుంటే ఇలా అనుకుంటా ఉంటాం. అంటే ఏంటి? అదేమో బయటికి పంపాలని ట్రై చేస్తాం. మనం మళ్ళీ లోపలికి పంపిస్తున్నాం. ఇట్స్ ట్రైయింగ్ టు సెండ్ ఇట్ ఔట్. యూఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్. మళ్ళీ తీసుకుంటాం. ఇట్స్ సెండింగ్ ఇట్ ఔట్. అగైన్ యూఆర్ డూయింగ్. వాట్ యూ హావ్ టు డూ ఈస్ బ్లో ఇట్ ద నోస్. యూ హావ్ టు బ్లో ద నోస్. అంటే ముక్కు చీదుతా ఉంటారు కదా! చీదేసేయాలి. బయటికి పంపించాలి. ఇట్స్ ట్రైయింగ్ టు కమ్ ఔట్. సో వి షుడ్ సపోర్ట్ అండ్ సెండ్ ఇట్ ఔట్. యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్‌సైడ్. అదేదో గిఫ్ట్ కాదు, లేకపోతే ఒక వాల్యుబుల్ థింగ్ కాదు. సో వైరస్ ఇస్ కమింగ్ ఔట్. వి హావ్ టు బ్లో ఇట్ ఔట్ అన్నమాట. అదొక ప్రాబ్లమ్. చాలా మంది పిల్లలు కూడా తెలియక ఏం చేస్తారు, చిన్న పిల్లలు కూడా ఏం చేస్తారంటే తెలియక కారుతా ఉంటే వాళ్ళు మళ్ళీ బ్యాక్ తీసుకుంటా ఉంటారు. అందుకే వాళ్ళ కోల్డ్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఎప్పుడైతే మనం కోల్డ్ రాగానే బ్లో చేస్తున్నామో, బయటికి రిలీజ్ చేస్తున్నామో ఈజీగా బయటకొస్తాం. సో అవర్ బాడీ హాస్ ఎ మెకానిజం. ఇట్ ఫైట్స్ విత్ ద వైరస్ అండ్ ట్రైస్ టు సెండ్ ఇట్ ఔట్. సో వీ హావ్ టు సపోర్ట్ దట్. ఈ సమ్‌టైమ్స్ ఈ మ్యూకస్ ఏమవుతుందంటే నోస్ నుంచి స్లోగా గొంతులో కూడా జారుతుంది. మ్యూకస్ మనకి బయటకు వచ్చే ప్రాసెస్‌లో సమ్‌టైమ్స్ ఇట్ డ్రిప్స్ డౌన్ ఇంటు ద థ్రోట్. అందుకే మనకి వి గెట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఆర్ థ్రోట్ ప్రాబ్లమ్ ఆర్ కాఫ్. ఈ థ్రోట్‌లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే థ్రోట్‌కున్న స్పెషాలిటీ మళ్ళీ చూడండి, మన బాడీలో ప్రతి పార్ట్‌కి ఒక మెకానిజం ఉంది. థ్రోట్‌లో ఎక్కడైనా అడ్డం పడింది, ఇబ్బందిగా ఉందంటే థ్రోట్ మెకానిజం ఏంటంటే ఇట్ విల్ ట్రై టు బ్లో ఔట్. థ్రోట్ నుంచి బ్లో ఔట్ అంటే ఏంటి? దగ్గు రావటం. ఆర్ దగ్గొచ్చేస్తుంది. ఎందుకు? థ్రోట్‌లో ఇబ్బందిగా ఉంది. సో ఈ మ్యూకస్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది మెల్లగా థ్రోట్‌లోకెళ్తుంది. థ్రోట్‌లో ఇరిటేషన్ రాగానే మనకు దగ్గులాగా వస్తుంది. ఓకే. సో దగ్గొస్తుంటే మనం ఏం చేస్తాం? ఇమ్మీడియేట్‌గా వి టేక్ సమ్ మెడిసిన్ విచ్ స్టాప్ కాఫ్. కాఫ్ రాకూడదు. చాలా ఓవర్‌గా చాలా సివియర్‌గా వస్తుందనుకోండి, అప్పుడు తీసుకోవచ్చు. లైట్ కొద్ది దగ్గు రాగానే మనం ఏం చేస్తాం? వి టేక్ మెడిసిన్ స్టాప్ ద కాఫ్. కాఫ్ చేయటం కూడా మంచిదే. కాఫ్ చేస్తున్నప్పుడు అర్థం ఏంటి? ఇక్కడున్న మ్యూకస్ లేయర్ అనేది మనం బయటికి పుష్ చేస్తున్నాం. అబ్జర్వేషన్, మన దగ్గు వచ్చినప్పుడు యూ గెట్ సమ్ మ్యూకస్ ఇన్ ద మౌత్. యూ హావ్ టు స్పిట్ ఇట్ ఔట్. సో ఇట్స్ ఆల్ ఎ ప్రాసెస్. సో అందుకే మనకి ఎప్పుడైనా సరే కోల్డ్ అంటే కోల్డ్‌తో పాటు ఇమ్మీడియేట్‌గా కాఫ్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఓకే. సో ఈ కొన్ని కొన్ని సార్లు ఈ వైరస్ ఈ ప్రాసెస్‌లో ఇట్ ఈవెన్ గో ఇంటు ద థ్రోట్. సో ఇట్ కాజెస్ ఎ సోర్ థ్రోట్. ఓకే. మనం దాన్ని కూడా బయటకొచ్చేట్టు చేయాలి. సో ఇదంతా బానే ఉంది. నౌ ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఎలా ప్రివెంట్ చేయాలి? హౌ టు ప్రివెంట్? రాకుండా ఉండాలి. సరే ఎలా వస్తుందో తెలుసుకుందాం. లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రాకుండా ఉండటానికి ఏం చేస్తే బావుంటది? ఓకే. వన్ థింగ్,
సీ దట్ యు ఆర్ వాషింగ్ యువర్ హ్యాండ్స్. వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఉన్నా కాబట్టి ప్రతి గంటకి ప్రతి పావుగంట పాటు కూడా వాష్ చేయకూడదు హ్యాండ్స్. మరి కరోనా టైంలో హ్యాండ్స్ చాలా బాగా వాష్ చేసుకోవాలని చెప్పారు. వీ హ్యావ్ లెర్న్ దట్. కానీ మోర్ వాషింగ్ ఆల్సో ఇస్ నాట్ గుడ్. ఓకే, మోర్ వాషింగ్ ఆల్సో ఇస్ నాట్ గుడ్. మన హ్యాండ్ పైన కైండ్ ఆఫ్ లేయర్ ఉంటుంది, అది పోకూడదు. కైండ్ ఆఫ్ సమ్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటి వాష్ చేయమన్నా కానీ గంటకి కాకుండా వెన్ ఎవర్ ఒక పని చేసాము, డస్ట్ లో వెళ్ళాము, అలాంటప్పుడు సీ దట్ యూ ట్రై టు వాష్ యువర్ హ్యాండ్స్. అండ్ ఎప్పుడైనా గుర్తుంచుకొని సీ దట్ యూ డోంట్ కీప్ యువర్ హ్యాండ్స్ కాంటాక్ట్ విత్ యువర్ ఫేస్. మనకి కోల్డ్ వైరస్ ఎలా వెళ్తుంది? గో ఫ్రమ్ నోస్ ఆర్ మౌత్. మనకున్న హ్యాబిట్ ఏంటంటే చాలా మంది మనం చూస్తుంటారు, పెద్దవాళ్ళు, మనం పెద్ద వాళ్ళు 30 years వాళ్ళు కూడా మాట్లాడుతూ ఇలా మాట్లాడుతుంటారు, ఇలా మాట్లాడుతుంటారు. అంటే దే కీప్ దర్ హ్యాండ్స్ ఇన్ ద మౌత్. హ్యాండ్ లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ డస్ట్, నెయిల్స్ లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ డస్ట్, ఎంతో వైరస్ ఉంటుంది. యూ కీప్ ఇట్ ఇన్ యువర్ మౌత్. అంటే నువ్వే డైరెక్ట్ గా మౌత్ లో వెళ్ళమని చూపిస్తున్నావు దారి. అది వెళ్ళడానికి కష్టం ఉంటే నువ్వే ఇలా వెళ్ళిపోవచ్చినట్టు కీపింగ్ ద మౌత్. ఓకే. అండ్ కొంతమంది దే హ్యావ్ ఎన్ హ్యాబిట్, మాటికి ఇలా అంటుంటారు, ఇలా అంటారు. అంటే యూఆర్ కీపింగ్ యువర్ హ్యాండ్ టువర్డ్స్ యువర్ ఫేస్ ఈజ్ నాట్ గుడ్. యూర్ కీపింగ్ ఇన్ ద నౌస్ అండ్ ద మౌత్, నాట్ అడ్వైజబుల్ అనమాట. సో హ్యాండ్స్ ఎప్పుడు ఫేస్ కాకుండా దూరంగా పెట్టండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకోవడం అంటే ఎలా అంటే చేంజ్ యువర్ డైట్. సీ దట్ యూ హ్యావ్ గుడ్ డైట్ విచ్ ఇస్ హ్యావింగ్ విటమిన్ సి డైట్ ఎక్కువగా తీసుకుంటే, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న డైట్ ఎక్కువగా తీసుకుంటే, జింక్ ఉన్న డైట్ ఎక్కువ తీసుకుంటే కోల్డ్ ప్రోన్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. ఏంటంటే విటమిన్ సి ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ జింక్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తింటే యూ హ్యావ్ లెస్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ కోల్డ్. అండ్ సీ దట్ యూ ఈట్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ ఎక్కువగా తినండి. ఐ థింక్ రిషికా కెమెరా ఆఫ్. సో వీ కెన్ హ్యావ్ మోర్ అమౌంట్ ఆఫ్ fruits and vegetables. And one more thing, doing exercise regularly. These 3 things follow it. Have a proper diet, have nice sleep, and also exercise regularly. It boosts your immunity. Okay. And one more thing is staying hydration. మనం ఎప్పుడు చెప్తుంటారు వాటర్ తాగాలి, డే అంతా వాటర్ బాగా తాగాలి అని చెప్తుంటారు కదా. వాటర్ తాగటం, బీయింగ్ హైడ్రేషన్ ఆల్సో విల్ క్రియేట్ సమ్ మాయిస్ట్ ఇన్ ద నేసల్ ప్యాసేజెస్ విచ్ విల్ ఫైట్ విత్ ద వైరస్. మీకు ఇక్కడ నేసల్ ప్యాసేజ్ లో కొద్ది కైండ్ ఆఫ్ మాయిస్ట్ ఉండాలి ఇక్కడంతా. ఆ మాయిస్ట్ లేకపోతే డ్రైగా ఉంటే వైరస్ అనేది నోస్ లోకి ఈజీగా ఎంటర్ అయిపోతుంది. అదే మాయిస్ట్ గా ఉందనుకోండి, అది ఏం చేస్తుంటే వైరస్ వస్తున్నప్పుడే తక్కువ టచ్ చేస్తుంది. మీకు ఎప్పుడైనా ర్యాట్ ప్యాడ్స్ ఐడియా కదా? ర్యాట్ ప్యాడ్స్ అంటే ర్యాట్ ని పట్టుకోవడానికి కొన్ని ప్యాడ్స్ ఉంటాయి, బయట అమ్ముతారు. ప్యాడ్ లాగా ఉంటుంది. ఆ ప్యాడ్ స్పెషల్ ఓపెన్ చేస్తే యూ హ్యావ్ జెల్లీ సబ్స్టెన్స్ హియర్. జెల్లీగా ఉంటుంది సబ్స్టెన్స్ అంతా. అక్కడ ఏమైనా ఫుడ్ పెట్టామనుకోండి, ఆ ర్యాట్ వచ్చేస్తే ఆ జెల్లీ సబ్స్టెన్స్ కి ర్యాట్ స్టిక్ అయిపోతుంది. ద ర్యాట్ కాంట్ గో. ఓకే. అలానే మనకు కూడా ఇక్కడ యూ హ్యావ్ ఎ జెల్లీ సబ్స్టెన్స్ హియర్. సో వెన్ ద వైరస్ ఇస్ గోయింగ్, ఇట్ గోస్ అండ్ స్టిక్స్ టు ద నేజల్. ఇట్ విల్ నాట్ గోయింగ్ టు ద బాడీ, ఎంటర్ కాదనమాట. సో మనం ఆ మ్యూకస్, ఆ ఏరియా, ఆ జెల్లీ సబ్స్టెన్స్ కావాలంటే వాటర్ ఎక్కువ తాగాలి. ఓకే. సో వాటర్ తాగడానికి మెనీ రీజన్స్ లో ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. అండ్ ఐ ఈవెన్ సెడ్ దట్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్లీపింగ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మీరు స్ట్రెస్ లో ఉంటారో, ఎప్పుడైతే సరిగ్గా నిద్ర లేదో, అలాంటప్పుడే కోల్డ్ ఈజీగా వస్తుంది. ఎందుకు? ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా ఎలా జాగ్రత్త పడవచ్చు అంటే, కొన్ని చోట్ల ఏంటంటే మన మొహమాటం లేకపోయినా చుట్టుపక్కల ఎవరికైనా దగ్గుతున్నారు, కోల్డ్ ఉన్నారంటే సీరియస్ తీసుకొని మాస్క్ పెట్టేసుకోవాలి. వాళ్ళు పెట్టుకోవాలి యాక్చువల్గా. అండ్ ఇంకోటి గుర్తుంచుకొని వాళ్ళు పెట్టుకోవాలంటున్నాం. రేపు ఈవెన్ మనకి కోల్డ్ ఉన్నా మనం పద్ధతిగా ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఇబ్బంది పడతాం వేరే వాళ్ళకి వచ్చినప్పుడు. సో మనకు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ యూఆర్ హ్యావింగ్ సమ్ కోల్డ్, వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ యూఆర్ హ్యావింగ్ సమ్ కాఫ్, హెల్త్ బాగాలేదంటే మీకు మీరు మాస్క్ పెట్టేసుకోండి. దానివల్ల ఏంటంటే యూఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ పాసింగ్ యువర్ వైరస్ టు అదర్స్. ఓకే. అంతేగాని కొంత ఎలా ఉంటారంటే నాకు వచ్చింది అవుతే ఏంటి, ఆ లైట్ తీసుకుందాంలే, బట్ అది నాట్ రైట్. ఓకే. సో సీ దట్ యు కవర్ సంథింగ్. అండ్ వేరే వాళ్ళకు ఉన్నప్పుడు కూడా జాగ్రత్త పడండి. పీ ఫార్ అవే. మీకు తెలుసో లేదో, కోల్డ్ కానీ ఈ వైరల్ ఫీవర్స్ ఇప్పుడు మనకి లాస్ట్ ఒక 2 months నుంచి 1 month నుంచి చాలా వైరల్ ఫీవర్స్ ఎక్కువ పాస్ అవుతున్నాయి, రైట్? దానికి కారణం ఎవరు? సర్వేలో కారణం ఎవరు అంటే స్కూల్ చిల్డ్రన్ ఆర్ ద క్యారియర్స్. దే ఆర్ నైస్లీ క్యారింగ్ ద వైరస్ అండ్ ఫ్లూ హియర్ అండ్ దేర్. ఏమవుతుంది ఇప్పుడు? నాకు ఫ్లూ వచ్చింది, నాకు వైరల్ ఫీవర్ వచ్చింది, నేనేం చేయలేమంటే క్వారంటైన్ కాదు. క్వారంటైన్ అంటే ఏంటి? నాకు నేను సపరేట్ గా ఉండాలి, నేను జాగ్రత్త పడాలి, మాస్క్ పెట్టుకోవాలి, ఇంట్లో ఏం చేయాలి. మా పాప బాబు నా పక్కకు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ దగ్గరగా మాట్లాడతారు. ఏమవుతుంది నెక్స్ట్?
వాళ్ళకి వచ్చేస్తుంది వైరస్, వాళ్ళకి కోల్డ్ వస్తుంది, వాళ్ళకి వైరల్ ఫీవర్ వస్తుంది. మనం ఏం చేస్తాం, మన పిల్లలు స్కూల్కి ఒక రోజు మిస్ కాకూడదు. మన స్కూల్ పిల్లలు మిస్ అవుతే క్లాస్ మిస్ అవుతారు, సబ్జెక్ట్ మిస్ అవుతారు, ఎగ్జామ్ మిస్ అవుతారు, ఎగ్జామ్ అవుతుంది అని మనం ఏంటంటే ఫోర్స్ఫుల్ గా అన్యాయంగా పంపిస్తాం. వాళ్ళ ఏంటి, పిల్లలకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి జాగ్రత్త ఉన్నట్టు ఉంటారా? ఉండరు. వాళ్ళు వేరే పక్కన పిల్లలతో క్లోజ్ గా మాట్లాడతారు, నవ్వుతారు, దే బి ప్లేయింగ్. వాళ్ళు మళ్ళీ ఈ వైరస్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకి ఇచ్చేస్తారు. హలో డాడీ, ఐ హావ్ కమ్ ఫ్రమ్ ద స్కూల్ అంటారు, దే గివ్ ద వైరస్ టు దెమ్. సో ఇలా వైరల్ ఫీవర్ పాస్ అవడానికి కారణం అదే, స్కూల్ పిల్లలు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, గుర్తుంచుకుని ఎప్పుడైనా సరే మీ పిల్లలకి వైరస్ వచ్చింది, కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది, ఫీవర్ ఉంది, స్టాప్ దెమ్. ఒకరోజు చదువుకోకపోతే ఏం కాదు, దానివల్ల స్కూల్లో అందరికి మనం పాస్ చేస్తున్నాం. ఆర్ మేక్ దమ్ వేర్ ఎ మాస్క్, పిల్లలకి మాస్క్ పెట్టుకోండి, చెప్పండి, కొన్ని గైడెన్స్ ఇవ్వండి. దానివల్ల మనం కొద్ది లెవెల్ మనం కొన్ని ఫ్లూలు ఆపేయచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే, కోల్డ్ రాకుండా ఉండడానికి ఏంటి చెప్పుకున్నాం ఇప్పుడు, వచ్చేసింది ఆల్రెడీ, ఐ గాట్ కోల్డ్, హౌ టు టేక్ కేర్, ఎలా జాగ్రత్త పడాలి అనేది నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, కోల్డ్ వచ్చేసింది, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, కోల్డ్ వచ్చిందంటే వీ హ్యావ్ టు టేక్ రెస్ట్. ఎందుకు రెస్ట్ అంటే, రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే లోపల ఉన్న యాంటీబాడీస్ మన కోల్డ్ వైరస్ తో ఫైట్ చేస్తాయి. ఓకే, వీఆర్ గివింగ్ సమ్ టైం. ఇఫ్ యూఆర్ డూయింగ్ వెరీ సీరియస్ వర్క్స్, ఎక్కువ మన స్ట్రెన్యస్ వర్క్స్ చేస్తున్నాం అనుకోండి, యాంటీబాడీస్ కి దే డోంట్ గెట్ ఎనర్జీ టు ఫైట్. అదే మనం రెస్ట్ మోడ్ లో ఉన్నాం అనుకోండి, యాంటీబాడీస్ గెట్ మోర్ ఎనర్జీ, సో దట్ దే కెన్ ఫైట్ విత్ ద వైరస్. అదొకటి. నెక్స్ట్ కోల్డ్ వచ్చినప్పుడు వన్ థింగ్ వాట్ యూ హావ్ టు డూ ఇస్ డ్రింక్ మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్. మామూలు కంటే కూడా ఎక్కువ వాటర్ తాగాలి. ఎందుకు చెప్పండి, రీజన్ ఏముండొచ్చు, మనకి రన్నింగ్ నోస్ అంటే ఆల్ ద వాటర్ ఇస్ గోయింగ్ అవుట్, సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్. వాటర్ ఎక్కువ తీసుకోవాలి, అండ్ వాట్ ఎవర్ వాటర్ టేకింగ్, సీ దట్ ఇట్స్ వార్మ్ వాటర్. కోల్డ్ వస్తుంది అనగానే చేయాల్సింది ఏంటంటే, ఇమీడియట్ గా చేంజ్ ద బాటిల్ అండ్ గో టు ఎ ఫ్లాస్క్ అండ్ హ్యావ్ వార్మ్ వాటర్ హోల్ డే. ఫ్లాస్క్ పెట్టుకోండి, ఒక ఫ్లాస్క్ పెట్టుకోండి ఇంట్లో, ఆర్ వై ఆర్ గోయింగ్ ఫర్ అన్ ఆఫీస్ ఆర్ యూర్ గోయింగ్ ఫర్ సమ్ అదర్ ప్లేస్, టేక్ దట్ ఫ్లాస్క్, హ్యావ్ దట్ వార్మ్ వాటర్. అండ్ వార్మ్ వాటరే కాకుండా, సీ దట్ ద హోల్ డే యూ ట్రై టు హ్యావ్ సూప్స్. ఎప్పుడైనా సరే దొరికినప్పుడు సూప్స్ తీసుకోండి. హాట్ సూప్, వామ్ సూప్స్ ఉంటాయి కండి, అలాంటివి ఎక్కువ తీసుకోవాలి. హెర్బల్ టీస్ కొన్ని ఉంటాయి, అలాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ స్టీమ్ ఇన్హలేషన్. స్టీమ్ తీసుకోవాలి. ఓకే. స్టీమ్ తీసుకోవడం కూడా ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది. చాలా మందికి స్టీమ్ కదా అని ఒక పెట్టేస్తారు. మిక్స్ యూ హ్యావ్ సమ్ స్టీమ్ మిషన్స్, రైట్? స్టీమ్ మిషన్ తీసుకోవచ్చు, లేదా ఇంట్లో యూ కెన్ టేక్ ఏ వెజల్, హాట్ గా బాయిల్ చేసి స్లోగా ఓపెన్ చేసి తీసుకోవచ్చు. బట్ వన్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ క్లోజ్ ఇట్ విత్ ఎ క్లాత్. క్లాత్ తో క్లోజ్ చేసి తీసుకోవాలి. అండ్ స్టీమ్ కంటే ముందు కంపల్సరీ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలి. స్టీమ్ తీసుకుంటున్నామంటే కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్. ఎందుకంటే స్టీమ్ అప్పుడు ఏంటంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది, యూ మైట్ గెట్ డిహైడ్రేటెడ్. సో ఎప్పుడైనా స్టీమ్కి వెళ్తున్నామంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, అదొకటి. అండ్ ఇప్పుడు స్టీమ్ వస్తున్నప్పుడు, స్టీమ్ ఎలా వస్తుందని చూడదు, అరే భలే వస్తుంది స్టీమ్, చాలా బాగా వస్తుంది, నో నో, యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్. వెన్ ఎవర్ టేకింగ్ స్టీమ్ యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఐస్, యువర్ ఐస్ విల్ బికమ్ డ్రై. స్టీమ్ తీసుకుంటామంటే కళ్ళు మూసుకోవాలి, మొత్తం క్లోజ్ చేయాలి. ఆ హాట్ వాటర్ లో సమ్ యూకలిప్టస్ ఆయిల్, మింట్ ఆయిల్స్ ఉంటాయి కొన్ని, అలాంటి ఆయిల్ వేసుకోండి, స్టీమ్ పెట్టుకోండి. అండ్ స్టీమ్ ఏంటి, ఇలా పెట్టేసి ఓవర్ అయిపోయింది కాదు, నాట్ ఫర్ 1 minute, మినిమం ఫర్ 10 minutes, మినిమం 8 minutes to 10 minutes తీసుకోవాలి స్టీమ్ మంచిగా. అప్పుడు ఏంటంటే విల్ ఇమీడియట్లీ కమ్ అవుట్ ఆఫ్ ద కోల్డ్. ఈ నేసల్ ప్యాసేజ్ లో మొత్తం హాట్ స్టీమ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ వైరస్ చనిపోతుంది అనమాట. ఓకే. స్టీమ్ అయిపోయింది కదా. సో స్టీమ్ ఇంకోటి ఏం చేస్తాం, స్టీమ్ అయిపోయింది ఏం చేస్తాం మనం కామన్ గా, వి స్టాప్ ద స్విచ్, అంటే ఆ స్టీమ్ స్విచ్ ఆఫ్ చేస్తాం, ఓపెన్ చేసి ఏమంటే బయటకు వెళ్తాం. అలా ఎప్పుడు చేయకూడదు, దట్స్ నాట్ గుడ్. ఎందుకంటే యువర్ ఇన్ హాట్ టెంపరేచర్, హాట్ లో ఉన్నారు, బయట కూల్ గా ఉంది, ఇమీడియట్ గా వెళ్ళకూడదు. స్టీమ్ ఆపిన తర్వాత ఒక 1 minute లోపడే ఉండాలి, 1 minute లోపడే ఉండాలి స్టీమ్ ఆపిన తర్వాత కూడా. అంటే టెంపరేచర్ మెల్లగా మనం బ్యాక్ వెళ్ళాలి, అప్పుడు యూ హ్యావ్ టు ఓపెన్. అయిపోయింది, ఇక్కడ దాకా అయిపోయింది కదా, లాస్ట్ క్లైమాక్స్ ఉంది, ఇది కూడా చేయాలి. అప్పుడు స్టీమ్ పెట్టినందుకు ఒక లాభం ఉంటుంది, పెట్టినందుకు ఒక పర్పస్ సాల్వ్ అవ్వాలంటే లాస్ట్ క్లైమాక్స్ ఒకటి ఉంది, ఏంటంటే భస్త్రిక ప్రాణాయామం. ఐడియా ఉందా భస్త్రిక ప్రాణాయామం అందరికి? ఒకసారి చూపించగలుగుతారా ఒక్కసారి ఇలా? యా. సో భస్త్రిక ప్రాణాయామం చేస్తాం, గుర్తుందా? యు ఎగ్జేల్ యువర్ నోస్, ఎగ్జైల్ వేస్తాం నోస్ తెలుసా, అలా భస్త్రిక ప్రాణాయామం చేయాలి. అప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ అంతా క్లియర్ అయిపోతుంది, స్టీమ్ వల్ల మొత్తం క్లియర్ అయిపోయి ఉంటుంది, లూజ్ గా ఉంటుంది. భస్త్రిక ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే కొద్దో గొప్ప ఎక్కడైనా వైరస్ ఉంటే కూడా, దారిలో ఉంటే కూడా అది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ప్రాపర్ గా మనం స్టీమ్ ప్రాపర్ గా చేసినట్టు. ఇలా మీరు రోజులో 3 times చేయండి, కోల్డ్ నుంచి ఈజీగా వస్తారు. ఓకే.
అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఎక్స్ట్రా, కోల్డ్ వల్ల కొంతమందికి హెడ్ ఏక్ వస్తుంది, ఇక్కడ అంతా ఫుల్ హెడ్ ఏక్ ఉంటుంది. టేక్ అండ్ హాట్ కంప్రెషన్స్ ఉంటాయి, హాట్ బ్యాగ్స్ ఉంటాయి చిన్న చిన్నవి. ఆ హాట్ బ్యాగ్స్ హెడ్ కి ఇలా పెట్టుకున్నాం అంటే యూ విల్ గెట్ రిలీఫ్. ఓకే. అండ్ ఈ కోల్డ్ వల్ల మళ్ళీ ఏమవుతుంది, మనకి కాఫ్ వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. గార్గిల్ విత్ సాల్ట్ వాటర్ తో గార్గిల్ చేయండి. ఎలా చేస్తారంటే, ఒక చిన్న హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ లో టేక్ 1 full spoon ఆఫ్ సాల్ట్. సాల్ట్ అంటే కొద్దిగా కాదండి, ఏదో ఏదో మనం బటర్ మిల్క్ లో సాల్ట్ వేసుకుంటే కొద్దిగా వేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎక్కువ వేసుకోవాలి. ఫుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేయాలి, హాఫ్ గ్లాస్ చాలు. అండ్ ఇట్ షుడ్ బి వెరీ హాట్. గార్గిల్ చేస్తున్నాం, కొద్ది సిప్ చేసినా ఏం కాదు, లైట్ గా సిప్ చేసినా కూడా ఏం కాదు. లైట్ గా సిప్ చేయాలి, గార్గిల్ చేయాలి. అప్పుడు ఏంటంటే థ్రోట్ కూడా క్లియర్ అవుతుంది. ఓకే. మంచిగా సాల్ట్ ఒక క్వాలిటీ ఏంటంటే, ఇట్ ఫైట్స్ విత్ వైరస్. ఓకే, మనం క్లీన్ చేయాలన్నా చివరికి ఎక్కడ ఏది క్లీన్ చేయాలో మనం సాల్ట్ వాడుతుంటాం చాలా చోట్ల. సాల్ట్ విల్ రిమూవ్ ద నెగిటివ్ ఎనర్జీ. దిష్టి తీయడానికి వాడుతుంది, ఐడియా ఉందా సాల్ట్ కూడా? దిష్టి తీయడానికి, ఎందుకంటే ఎనర్జీ తీసేయడానికి, నెగిటివ్ ఎనర్జీ లాగటానికి. ఓకే. సో ఇదంతా ఇక్కడ దాకా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఏం జాగ్రత్త పడచ్చు అంటే, యూ కెన్ ఈవెన్ టేక్ ఫ్రూట్స్ ఎట్ దట్ టైం. ఫ్రూట్స్ తీసుకోవచ్చు, విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఆరెంజెస్, కీవీ, బెర్రీస్ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, మీ ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంటుంది. అంటే ఫైటింగ్ కి మనం ఇంకా ఎనర్జీ ఇస్తున్నాం. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏంటి, కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, AK-47 ఇవ్వాలి, కొన్ని బాంబ్స్ ఇవ్వాలి, ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా. సో అలానే ఏంటంటే, మన మిలిటరీ వాళ్ళు బాగా పనిచేయాలి, మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేయాలంటే, సీ దట్ యు ఆర్ ఈటింగ్ ఫుడ్ విత్ విటమిన్ సి. ఆరెంజెస్ కావచ్చు, కివీ కావచ్చు, బెర్రీస్ కావచ్చు, ఇలాంటి తింటుంటే ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంటే బాగుంటుంది. అండ్ మీకు ఇంత చెప్పాను, హోల్ డే యూ షుడ్ హ్యావ్ హెర్బల్ టీస్, వార్మ్ వాటర్. ఈవెన్ నైట్ పనుకునే ముందు కావాలంటే మిల్క్ లో కొద్దిగా పసుపు వేసి కూడా తాగొచ్చు. మన పాతకాలంలో పాత వాళ్ళు కోల్డ్ ఎక్కువ ఉందంటే నైట్ పనుకునే ముందు మన మిల్క్ లో పసుపు వేసి ఇచ్చేవాళ్ళు, అలా కూడా చేయొచ్చు. ఓకే. సో వచ్చిన తర్వాత ఏం చేయాలో, ఎలా క్యూర్ చేసుకోవాలో చెప్పుకున్నాం. ఓకే. అలా కాకుండా ఏ ఫుడ్ తినొచ్చు, ఏ ఫుడ్ తినకూడదు అని కూడా చెప్తున్నాం. కోల్డ్ రాకుండా ఉండాలంటే ఏం తింటే మంచిది, ఏం తినకూడదు. ఫస్ట్ థింగ్ మనం చెప్పుకున్నాం ఇందాక, షుగరీ ఫుడ్స్ అనేవి నో, బ్యాన్. షుగరీ ఫుడ్స్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. షుగరీ ఫుడ్స్ ఆపేయాలి. సోడాస్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, ఏమంటారు, ఫ్రూటీ కావచ్చు, ఇలాంటివి చాలా అవుతుంటాం, కూల్ డ్రింక్స్, అవన్నీ ఆపేయాలి. స్వీట్స్ మనం నైట్ తినకూడదు. స్వీట్స్ మనం నీళ్ళతో తినాలి, లాస్ట్ టైం చెప్పుకున్నాం. నెక్స్ట్, డైరీ ప్రోడక్ట్స్. కొంతమందికి డైరీ ప్రోడక్ట్స్ వల్లనే కోల్డ్ వస్తుంది. సో కోల్డ్ వచ్చినప్పుడు డైరీ ప్రోడక్ట్స్ మొత్తం ఆపేయాలి. అది మిల్క్ కావచ్చు, చీజ్ కావచ్చు, యోగర్ట్ కావచ్చు, కర్డ్ కావచ్చు, క్లోజ్. నెక్స్ట్, స్టాప్ ఈటింగ్ ఫ్రైడ్ అండ్ ఐటమ్స్. ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి, పొటాటో చిప్స్, ఓకే, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలాంటివన్నీ ఆపేయాలి. అండ్ కొన్ని ఫుడ్స్ నైట్ తినకూడదు. ఎట్లా అంటే కర్డ్ కావచ్చు, ఫ్రూట్స్ కొన్ని తినకూడదు. ఫ్రూట్స్ ఎస్పెషల్లీ బనానా నైట్ టైం తినకూడదు, మధ్యాహ్నం తినచ్చు. నైట్ టైం తినాలంటే బనానా, ఆ బనానా ఒక కూల్నెస్ ప్రాపర్టీ ఉంది. ఆ కూల్నెస్ ప్రాపర్టీ పోవాలంటే యూ కెన్ యాడ్ సమ్ పెప్పర్. పెప్పర్ యాడ్ చేస్తే పోతుంది అనమాట. సో ఎందుకు అసలు బనానా లేకుండా అంటే అయిపోతుంది, అదొకటి. నెక్స్ట్, స్టాప్ ఈటింగ్ కూల్ థింగ్స్. అవసరం లేదు. చాలా మందికి ఇప్పుడు ఫ్రిజ్ వాటర్ తాగుతారు. నాకు ఫ్రిజ్ అనేది ఏంటంటే, ఇట్స్ జస్ట్ స్టోర్ ఆర్ పాడు కాకుండా ఉండడానికి, కొన్ని ఫుడ్ మెటీరియల్స్ కోసం, వాటర్ కోసం కాదు. ఫ్రిజ్ చాలా మంది ఇప్పటికీ వాటర్ బాటిల్స్ ఫ్రిజ్ లో పెట్టి తాగుతుంటారు, అస్సలు తాగదు. ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఓకే, ఫైన్. సో అది అబౌట్ రిగార్డింగ్ ద ఫుడ్. అండ్ కోల్డ్ వచ్చిన తర్వాత ఏం తీసుకోవాలి, ఏంటి రెగ్యులర్ గా ఫాలో అవ్వాల్సింది. కోల్డ్ వచ్చిన తర్వాత ఏం ఫుడ్ తీసుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్ కదా. కోల్డ్ వచ్చినప్పుడు ఏది పడుతుంది, కోల్డ్ వచ్చింది, ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది, కోల్డ్కి అగ్రివేట్ అవుతుంది. ఏం జాగ్రత్త పడాలి ఏంటంటే, సూప్స్ ఒకటి, అండ్ ఇంకోటి హనీ తీసుకోవచ్చు. హనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక స్పూన్ ఆఫ్ హనీ తీసుకుంటే థ్రోట్ అంతా మంచిగా, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసి ఉంటాం, అప్పుడు టీవీలో యాడ్స్ వస్తాయి, స్టెప్సిల్స్ యాడ్ ఉందా, స్టెప్సిల్స్ అని చూపిస్తారు. గొంతులో కిచకిచ్ అంటారు, లోపల జర్మ్స్ ఉంటాయి, పైనుంచి ఒక ఒక లిక్విడ్ పోగానే మంచిగా అయిపోతుంది, ఒక యానిమేషన్ చూపిస్తారు. సో అవన్నీ కాదు, హనీ తీసుకోండి. హనీ ఏం చేస్తుందంటే థ్రోట్ మొత్తానికి లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇమీడియట్ గా కాఫ్ ఉన్నా, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా తొందరగా మీరు బయటకు వస్తారు. హనీ ఈజ్ అన్ యాంటీబయాటిక్. కొంతమంది హనీ తాగితే నాకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది, తుమ్ములు వస్తే, దగ్గులు వస్తాయి అంటారు. అలా అది ఇది ఉండదు అట్లా. కొంతమంది హనీ పడని వాళ్ళు కూడా ఉన్నారు, జెమ్స్, చాలా మంది. ఓకే. సరే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వీ షుడ్ ఈవెన్ హ్యావ్ టర్మరిక్ చెప్పుకున్నాము. అండ్ యూ కెన్, మీరు హెర్బల్ టీస్ చేస్తారు. హెర్బల్ టీస్ చేస్తున్నప్పుడు యూ కెన్ యాడ్ సమ్ స్పైసెస్. కోల్డ్ పోవటానికి ఏంటంటే, మన సినిమన్ కానీ, బ్లాక్ పెప్పర్, క్లోవ్స్, ఇవి యాడ్ చేస్తేనంటే మీకు దే ట్రై టు ఫైట్ విత్
ద వైరస్. ఓకే. సో అలాంటివి జాగ్రత్తగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మీకు ఏంటంటే, సార్ మీరు ఇన్ని చెప్పారు, ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలా, కోల్డ్ వస్తే ఇంత పట్టాలా, సింపుల్గా ఒక టాబ్లెట్ వేస్తే అయిపోతుంది కదా. యాక్చువల్గా మనకి మెయిన్ చేసే పనే మనకి ఇవన్నీ చేయలేక స్టీమ్ తీసుకోవాలి, వామ్ వాటర్ కావాలి, వామ్ వాటర్ ఫ్లాస్క్ లో పెట్టుకోవాలి. ఓకే. ఇన్ని ఉన్నాయి, మొత్తం పెద్ద లిస్ట్ ఉంది. సో వాట్ వి ఫీల్ ఇస్ జస్ట్ మెడిసిన్ హ్యాపీగా ఉంటుంది కదా. మీకు అర్థం కావాల్సింది ఏంటి, మెడిసిన్ తీసుకున్నాము అంటే ఇట్స్ ఎన్ టెంపరీ సొల్యూషన్. వేరేస్ ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ ఆల్ దిస్ థింగ్ ఇట్స్ అ పర్మనెంట్ సొల్యూషన్. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ లో మనం ఏం చేస్తున్నాం అంటే మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తున్నాం. మన మిలిటరీ, మన కంట్రీలో ఉన్న మిలిటరీ వాళ్ళకి పని చెప్తున్నాం. మెడిసిన్ తీసుకోవడానికి అర్థం చేస్తా, మెడిసిన్ అంటే అర్థం ఏంటంటే వేరే కంట్రీ మిలిటరీ వాళ్ళని తెచ్చుకుంటున్నాం. మనం మన మిలిటరీ వాళ్ళు వీక్ గా ఉన్నారు, మన మిలిటరీ వాళ్ళు పని చేయట్లేదని వేరే కంట్రీ మిలిటరీ వాళ్ళని మనం సపోర్ట్ తీసుకుంటున్నాం. అప్పుడు మన మిలిటరీ వాళ్ళు ఏమవుతారు చెప్పండి, డిమోటివేట్ అవుతారు. ఇంకా వాళ్ళు పని చేయటం ఆపేస్తారు, డల్ అయిపోతారు, ఇమ్యూనిటీ మొత్తం డౌన్ అయిపోతారు. సో రేపు ఎప్పుడైనా వైరస్ వచ్చినా ఈ మిలిటరీ వాళ్ళు పని చేయరు. ఎందుకు? ఈ టేక్ అవుట్ సైడ్ టాబ్లెట్ కదా, అవుట్ సైడ్ మిలిటరీ వాళ్ళు తెచ్చుకుంటాం కదా, కామ్ గా ఉంటారు. మనం ఏం చేయాలంటే ఈ అవుట్ సైడ్ మిలిటరీని ఆపేయాలి, అవుట్ సైడ్ టాబ్లెట్స్ ఆపేయాలి. అప్పుడు ఏంటి, మన మిలిటరీ అంటే మన యాంటీబాడీసే స్ట్రాంగ్ అవుతాయి, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఏ వైరస్ వచ్చినా ఫైట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ కొద్ది కష్టం అనిపిస్తుంది మొదట్లో, బట్ ఇట్ విల్ సాల్వ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఓకే. ఇక్కడ నేను ఐ వాంట్ ఎండ్ విత్ స్మాల్ ఎగ్జాంపుల్. స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాదే, నేను ఒక 6 years 7 years బ్యాక్ ఐ యూస్ టు గెట్ కోల్డ్ కంటిన్యూస్లీ ఎవ్రీ వీక్. కోల్డ్ కోల్డ్ అని నాకు చాలా ఈజీగా వస్తుంది. కోల్డ్ ప్రోన్, డస్ట్ ఎలర్జీ, చాలా కోల్డ్ ప్రాబ్లమ్స్, అసలు ఇబ్బంది అనిపించేది. సో అప్పుడు నేను ఐ యూస్ టు బి వెరీ బిజీ విత్ మై స్కూల్. ఐ యూస్ టు ఓన్ ఏ స్కూల్. సో స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో చాలా బిజీగా ఉంటాను కాబట్టి ఈ స్టీమ్ పెట్టుకోవటం టైం అవసరం, ఇవన్నీ వేస్ట్ అన్నట్టుగా ఐ యూస్ టు టేక్ టాబ్లెట్స్ నైస్లీ. ಮತ್ತೆ బఠానీలు తినే టాబ్లెట్స్, మార్నింగ్ ఒక టాబ్లెట్. ఇంకోటి కోల్డ్ అంటే ఏంటి, నార్మల్ టాబ్లెట్స్ ఏవి పనిచేయవు, కంపల్సరీ యాంటీబయాటిక్స్ వేసుకోవాలి. సో ఐ యూస్ టు టేక్ యాంటీబయాటిక్స్ నైస్లీ, వేసుకోమని కొద్దిగా రిలీఫ్ ఉండేది, అమ్మయ్య బాగుంది కదా అనుకునేవాడిని. సో ఇలా డోస్ ఏమైందంటే ఒక టైంలో ఐ యూస్ టు టేక్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, దిస్ మచ్ ఆఫ్ డోస్ వేసుకున్న అలవాటు వరకు ఈ డోస్ పనిచేయలేదు, ఐ హావ్ టు ఇంక్రీజ్ ద డోస్. కొన్ని రోజుల తర్వాత ఇది కూడా పనిచేయలేదు, ఇంకా డోస్ పెంచాను. చివరికి ఒక రోజు ఏమైందంటే ఇలా నేను వాడుతుండగా ఐ హ్యాడ్ స్కిన్ ర్యాషెస్, బాడీ అంతా స్కిన్ ర్యాషెస్ వచ్చాయి. ఏంటో అర్థం కాలేదు. డెప్త్ గా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అర్థమైందంటే నేను తీసుకున్న యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ అయితే కోల్డ్ టాబ్లెట్స్ ఉన్నాయో అవి డోసేజ్ పెంచి ఎక్కువ అయిపోయి దే ఆర్ రియాక్టింగ్ ఆన్ మై బాడీ. ఇంకా నేను టాబ్లెట్ తీసుకుంటే రియాక్ట్ అవుతుంది. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇక నేను ఇలా తీసుకుంటే కరెక్ట్ కాదు, దిస్ ఇస్ నాట్ రైట్, టాబ్లెట్స్ ఇంత ఇంపాక్ట్ అవుతుంది అని. అప్పుడు ఐ స్టార్టెడ్ కమింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. నౌ నా కోల్డ్ ఈ మధ్యలో వచ్చి చాలా రేర్, ఎప్పుడో ఒక 2 weeks బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఒక 4 months బ్యాక్ వచ్చింది. ఓకే, మళ్ళీ ఒక 4 months బ్యాక్ కోల్డ్ రావట్లేదు. వచ్చినా ఏంటంటే నేను దగ్గరగా నాకు కొద్దిగా కోల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, కొద్దిగా మీకు అర్థమవుతుందా, కోల్డ్ సిమ్టమ్స్ ముందే మనకు తెలుస్తుంటాయి. కొద్దిగా లైట్ గా నోస్ టిక్లింగ్ సెన్సేషన్ ఉంటుంది, స్నీజింగ్ వస్తుంది, తుమ్ములు అవుతుంటాయి. ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. నేను ఏం చేసి అలా వచ్చిందంటే స్టీమ్ పెట్టేస్తాను, హాట్ వాటర్ స్టార్ట్ చేస్తాను, ఏమంటే అక్కడే ఆగిపోతుంది. మనం ఏం చేస్తామంటే అంతా ఎక్కువైపోయి కోల్డ్ అంతా మొత్తం హెడ్ అంతా పట్టేసిన తర్వాత, రన్నింగ్ నోస్ వస్తున్న తర్వాత అప్పుడు వి స్టార్ట్ ట్రీట్మెంట్. లేదు, తక్కువలో ఉన్నప్పుడే చేస్తే బెస్ట్ అన్నమాట. సో ఒకటి ఏంటంటే టైం పట్టిన, దిస్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్. ఇది టైం పడుతుంది కానీ ఎప్పటికీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు రావటమే కాదు, ఇప్పుడు సాల్వ్ అవటమే కాదు, నెక్స్ట్ టైం కూడా రాకుండా ఉండాలంటే ఇలా ఫాలో అవుతే ఏంటంటే నెక్స్ట్ టైం కూడా ప్రాబబిలిటీ తగ్గుతూ ఉంటుంది. నాకు కూడా ఏమైంది, వీక్లీ వచ్చేది మెల్లమెల్లగా 2 weeks కు రావడం అయింది, తర్వాత 1 month తర్వాత 6 months కూడా నాకు రావట్లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నో మెడిసిన్స్, నథింగ్. నేను ఒక 10 years నుంచి ఐ డోంట్ టేక్ ఎనీ మెడిసిన్స్, బట్ కోల్డ్ మాత్రం మెడిసిన్ తీసుకునేవాడిని. ఇప్పుడు అది కూడా తీసుకోవట్లేదు, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఐ కెన్ సే దట్ ఐఎమ్ మెడిసిన్ ఫ్రీ. ఫైన్. సో సాల్వింగ్ టు ద రూట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మెయిన్, మనం ఏదో పైన చేసాం అనేది కాదు. సో హోప్ ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ ఐ టుక్ సమ్ టైమ్. అంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ గా కొద్ది టైం ఎక్స్ట్రా ఉండొచ్చు. ఫైన్. ఎనీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఫ్రమ్ ఎనీ వన్? రైట్. యాక్చువల్లీ చెప్పండి. So record